ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచనుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 15,785 కోట్ల విద్యుత్ ఛార్జీలను ప్రజలపై మోపనుంది. ఇందులో భాగంగా నవంబర్ బిల్లులో మనం చూడవచ్చు, ఆల్రెడీ 6,735 కోట్లని ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పెంచారు. దీనివల్ల ప్రతి యూనిట్కి ₹1.75 అదనంగా ప్రజలపై భారం మోపారు. అదే కాకుండా ఇప్పుడు డిసెంబర్లో కూడా మరొక 7,235 కోట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఛార్జీలు జనవరిలోనే ప్రతి యూనిట్కి మళ్ళీ 75 పెరుగుతాయి. చంద్రబాబు ఎలక్షన్స్ ముందు జరిగిన ప్రతి బహిరంగ సభలోనూ సూపర్ 6లో ఒక హామీగా తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, ఉన్న విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని మర్చిపోయి 15,375 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉందని, తన అనుభవాన్ని యూజ్ చేసి సంపద సృష్టిస్తానని, కొత్త విద్యుత్ పాలసీని తీసుకొచ్చి విద్యుత్ బిల్లులు పెంచబోనని ఈ వైసీపీ ప్రభుత్వం భారీగా కరెంట్ ఛార్జీలు పెంచుతుందని ఎలక్షన్స్ ముందు ఓదరగొట్టారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జెస్ 5 సార్లు పెంచినప్పటికీ 5 సార్లు మీద కలిపి పెంచిన ఛార్జెస్ కేవలం 50 మాత్రమే. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారం అక్షరాల దాదాపుగా ₹2 ప్రతి యూనిట్కి కూడా పెంచబోతూ ఉన్నారు. పలు బహిరంగ సభల్లో ఆయన చెప్పింది బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని వదలగొట్టారు. కానీ ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే బాబు పాలన భవిష్యత్తు అంధకారం అని అనుకుంటున్నారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలకి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనే విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడుతూనే ఉంటుంది.